నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సూరజ్ ధనుంజయ్ ఐఏఎస్. నంద్యాలలో ఘనంగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవారెడ్డి 114వ జయంతి వేడుకలు. నంద్యాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై సంపూర్ణ నిషేధం. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఘోరంపై ప్రభుత్వాన్ని నిలదీసిన భారతీయ కిసాన్ సంఘ్ నేతలు. నిరాడంబర రాజకీయాలకు నిలువుటద్దం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవారెడ్డి 114వ జయంతి వేడుకలు నంద్యాలలో అత్యంత ఘనంగా జరిగాయి. నంది రైతు సమైక్య మాతృభాష పరిరక్షణ సమితి మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని భారతీ సీడ్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన డాక్టర్ నీలం సంజీవారెడ్డి జయంతి వేడుకల్లో పలువురు ప్రముఖులు మేధావులు పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నీలం సంజీవారెడ్డి జీవిత విశేషాలు, ఆయన రాజకీయ నిరాడంబరత, నంద్యాల ప్రాంతంతో ఆయనకున్న అనుబంధంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నంది రైతు సమైక్య గౌరవ సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్, జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసులు, డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంజీవారెడ్డి వ్యవసాయ, విద్యుత్ రంగాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. రాజకీయ పదవులు వ్యక్తిని గొప్పవాడిని చేయవని, ప్రజల గుండెల్లో నిలిచే సేవే నాయకుడిని మహానుభావుడిగా నిలబెడుతోందని, ఆ లక్షణాల సమాహారమే నీలం సంజీవారెడ్డి అని కొనియాడారు. ముఖ్య అతిథి డాక్టర్ నేట్ల మహేశ్వరారెడ్డి మాట్లాడుతూ దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి భవన్ వరకు ఎదిగిన, గ్రామీణ భారత ప్రయోజనాలను మరువని అరుదైన నాయకుడు సంజీవారెడ్డి అని, నంద్యాల ప్రాంత నీటి వనరుల పరిరక్షణపై ఆయనకున్న దూరదృష్టి అమోఘమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మిడ్ టౌన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి, ఉగాది పురస్కార గ్రహీత డాక్టర్ రమణమూర్తి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శేషఫని, సమైక్య ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, నీలకంఠ మాచారి, మహమ్మద్ రఫీ, నరేంద్ర, మధుసూదనారెడ్డి, గునిశెట్టి శ్రీనివాసులు, డాక్టర్ నెట్ల మహేశ్వరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నీలం సంజీవారెడ్డి 114వ జన్మదినం వచ్చి మనం జరుపుకుంటున్నాము. చాలా గొప్ప వ్యక్తి, మన దేశం గర్వించదగిన వ్యక్తి. ఆయన భారతరత్న ఇచ్చారు. మన అనంతపూర్ నివాసి, ఆయన నంద్యాలలో కూడా ఎంపీగా కూడా చేశారు. ఆయన ముఖ్యంగా ఏంటంటే శ్రీశైలం వచ్చి నెహ్రూ గారితో సంభాషించి ఆయన అనుమతి తీసుకొని దాన్ని వచ్చి ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ చేశాడు. దానివల్లనే మనం విద్యుత్ ఇక్కడ కానీ తెలంగాణ కానీ ప్రతి చోటికి మనం ఈరోజు ఇస్తూ విద్యుత్ రంగంలో బాగున్నాము అంటే సంజీవారెడ్డి యొక్క చలువే. అదే కాకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఎంతో చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముఖ్యంగా శ్రీబాగ్ ప్యాక్ట్ ఉడంబడికను ఫాలో అయింది ఆయనే. దాని ప్రకారం కర్నూలులో రాజధాని పెట్టి ప్రకాశం పంతుల్ని వచ్చి ఎంతో కాలం ఆయన సేవ చేశాడు. కాబట్టి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆయనే కారకుడు. అటువంటి గొప్ప మహానుభావుడు రాష్ట్రపతి అయినాడు, స్పీకర్ అయినాడు. ఆయన యొక్క ఔచిత్యాన్ని గమనించి రాజకీయాల్లో ఉద్దడు. ఆయన చేసే గొప్ప ఇదేమంటే వెనక ఒక రైతుగా ఉపయోగపడాలని చెప్పి చరణ్ సింగ్ని వచ్చి ప్రధానమంత్రి చేశాడు.
చరణ్ సింగ్ వచ్చి మంచి రైతు, అటువంటి రైతుని వచ్చి ప్రధానమంత్రి చేసింది వీరే. అంటే దేశాన్ని ఎప్పుడు ఆలోచించి దేశ సౌభాగ్యాన్ని గురించి, దేశ అభివృద్ధిని గురించి, రైతు లేనిదే రాజ్యం లేదని, రైతుల యొక్క అభివృద్ధికి ఎక్కువ కృషి చేసిన సంజీవ్ రెడ్డి గారిని మనం ఎంతో స్మరించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆయన ఇంకో గొప్ప గుణం ఏమిటంటే ఆయన ఈ నేషనలైజ్ చేయాలని అనుకున్నారు, ఏది జాతీయ బస్సులంతా. అది కోర్టులో ఒప్పుకోలేదు. వెంటనే ఆయన పదవికే రిజైన్ చేశాడు. అటువంటి త్యాగ పురుషుడు ఆయనకైతే ఆత్మ శాంతి కలగాలని చెప్పి కోరుతున్నాను. నంది రైతు సమాఖ్యలు జరపడానికి ఈరోజు రైతులు కవులు అందరు చేరడానికి కూడా కారణం ఏమిటంటే సంజీవరెడ్డి. అందరికీ ఆయన ఆశీస్సులు ఉంటాయని. ఈరోజు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారములు. ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అత్యున్నత పదవి అయినటువంటి దేశ రాష్ట్రపతి వరకు ఎదిగినటువంటి మహోన్నత వ్యక్తి. దేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఆ దేశం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చినటువంటి ప్రముఖ నాయకుల్లో, మొదటి తరం నాయకుల్లో నీలం సంజీవ్ రెడ్డి గారు ఒకరని చెప్పొచ్చు. ఆయన చేయని పదవి లేదని చెప్తుంటారు. సమితి ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ఎదిగారు. అలాగే ముఖ్యమంత్రి తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు లోక్సభ స్పీకర్గా, పార్లమెంట్ సభ్యుడిగా, మరి అలాగే రాష్ట్రపతిగా కూడా ఎన్నికయ్యారు. ఎలక్షన్స్ లేకుండా, అన్అపోజ్డ్గా, కంటెస్టింగ్ లేకుండా రాష్ట్రపతి అయినటువంటి 6వ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు. ముఖ్యంగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ చెందినవాడుగా, ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా వాడుగా మనకందరికీ గర్వకారణం. అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం, ఇప్పటి తరం వారికి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని తెలియపరచాలన్నటువంటి అవసరము, బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ, సంఘాలు కానీ అందరికీ ఉంది. ఆ క్రమంలో ఇక్కడ మరి సారు సీనియర్ ఉన్నారు. వీరందరూ కూడా మిత్రులు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 మందికి తెలియజేసి ఇప్పటి తరానికి అప్పటి నాయకులు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వము, నీతి, నిజాయితీ, విలువలు వీటన్నిటిని కూడా తర్వాత తరాన్ని తెలుసుకునేటట్లుగా చేయడం అనేది ఒక మంచి మహత్కార్యము, యజ్ఞము. ఆ యజ్ఞంలో ఈరోజు నేను కూడా భాగస్వామి అయినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నీలం సంజీవ్ రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు. మే 19, 1913న అనంతపూర్లోని ఇల్లూరు గ్రామంలో పుట్టి తెలుగు ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా స్వీకారం చేసి, తర్వాత లోక్సభ స్పీకర్గా, తర్వాత అలాగే ప్రభుత్వంలో భారతదేశ ప్రభుత్వంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని స్వీకరించి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కీర్తిని ప్రపంచాన దిగ్విదితం చేసిన నీలం సంజీవ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందదాయకం. అలాంటి వారిని మనం స్మరించుకోవడం, కానీ సంవత్సరానికి వారి ముఖ్యమైన తిథుల రోజు స్మరించుకోవడం మనం చేసుకోవాల్సిన విధి. కాబట్టి అలాంటి వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. వారి నుంచి స్ఫూర్తి తీసుకొని తెలుగు రాష్ట్రంలో ఉన్న మనం దేశం కోసం పాటుపడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా సూరజ్ ధనుంజయ్ పదవి బాధ్యతలు నేడు స్వీకరించారు. కలెక్టరేట్ జేసీ ఛాంబర్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అధికారికంగా బాధ్యతలు చేపట్టిన నూతన జేసీకి జిల్లా అధికారులు, కలెక్టర్ సిబ్బంది ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులతో నూతన జేసీ తొలి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలకు పారదర్శకమైన, అత్యంత సమర్థవంతమైన పరిపాలన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు ఒకరికొకరు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో పర్యావరణ పరిరక్షణకు అధికారులు కీలక అడుగు వేశారు. పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత నంద్యాల నిర్మాణానికి వ్యాపారులు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నంద్యాల పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఇందులో భాగంగానే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని మున్సిపాలిటీ పరిధిలో పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు రకాల బయోగ్రేడబుల్ ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ బాటిళ్లను ఆయన పరిశీలించారు. నంద్యాల పట్టణంలోని వ్యాపార సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన కమిషనర్ బయోగ్రేడబుల్ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి ప్రయోగాత్మకంగా వివరించారు. భూమిలో సులభంగా కలిసిపోయే ఇలాంటి పర్యావరణహిత ఉత్పత్తులను మాత్రమే వ్యాపారులు వాడాలని సూచించారు. నంద్యాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ శేషన్న హెచ్చరించారు. అబైడ్ పీపుల్, దట్స్ ఆల్. అది స్లోగా మార్పులు వస్తుంటాయి. ఒక 50 ఏళ్ళ కిందట అసలు ఈ ప్లాస్టిక్ బ్యాగులు అందరూ సంచులు పట్టుకుని ఎరిగాల్లో గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది అప్పట్లో. గవర్నమెంటే కాదంటుంది ఇప్పుడు. సో మనం వీ హ్యావ్ టు ఫాలో గవర్నమెంట్. వీఆర్ ఇది అనే ప్రజలమే గవర్నమెంటే ప్రజలు అనుకున్నప్పుడు ఏది సమాజంలో వస్తున్నటువంటి ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. సో మనం ఇలా అలా అనుకోవడానికి ఏం లేదు. సో సిచ్యువేషన్ బట్టి మారుతుంటాయి. అందరం కూడా ఆ ప్రకారం మారిపోవాలి. ఇవి లేకపోతే రేపు కాకపోతే మారడం, దట్స్ ఆల్. కానీ మారడం మాత్రం సాధ్యం. అది ఇంకా సో గవర్నమెంట్ చెప్పినప్పుడు అందరం దాన్ని ఫాలో కావాల్సిందే. ఫాలో కాలేదు అన్నారు అనుకోండి, ఎస్ ఈరోజు కాదంటాం, రేపు కాదంటాం, మనోడే కాదంటాం, వన్ ఫైన్ డే డెఫినెట్లీ. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ గత సంవత్సర కాలం నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా రైతు గుండె రగులుతోంది, అన్నదాత కడుపు మండుతోంది. రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతుకు నీడ లేకుండా చేస్తున్నారు. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరుగుతున్న ఘోరంపై ఇప్పుడు అన్నదాతలు రోడ్డెక్కారు. కోట్లాది రూపాయల విలువైన మార్కెట్ యార్డు స్థలాన్ని ఓ రాజకీయ పార్టీకి ధారాదత్తం చేయడం ఏంటని నిలదీస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ నేతలు నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. రైతే రాజ్ అన్నారు, వ్యవసాయమే దండగ కాదు పండగ అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి? నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు చెందాల్సిన కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఓ రాజకీయ పార్టీ కార్యాలయానికి ఎలా అప్పగిస్తారు? ఇది అన్యాయం కాదా? ఇది అన్నదాతల నోట్లో మట్టి కొట్టడం కాదా అని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు నినదిస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు ఉమ్మడి సహదేవారెడ్డి ఆధ్వర్యంలో నేతల బృందం నేడు నంద్యాల టెక్కే నూనెపల్లె మార్కెట్ యార్డులను అంగుళంగుళం పరిశీలించింది. అక్కడ ఉన్న పరిస్థితులను చూసి వారి గుండె తరుక్కుపోయింది. రైతులకు అండగా ఉండాల్సిన మార్కెట్ యార్డులు నేడు నిరుపయోగంగా మారిపోయాయి. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి నీడలేక, మద్దతు ధర లేక అల్లాడిపోతుంటే పాలకులు మాత్రం మార్కెట్ యార్డు స్థలాలపై కన్నేశారన్నారు. రైతులకు న్యాయం చేయాల్సింది పోయి
వారు పంట దాచుకునే అమ్ముకునే స్థలాలను రాజకీయ పార్టీ ఆఫీసులకు రాసిస్తారా? 2 ఎకరాల ప్రభుత్వ భూమిని, అది మార్కెట్ యార్డ్ భూమిని పార్టీకి ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? నంద్యాల మార్కెట్ యార్డును నిర్వీర్యం చేసేశారు. రైతులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని కిసాన్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రైతాంగం తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు ఉమ్మడి సహదేవారెడ్డి పేర్కొన్నారు. పాలకులారా, కళ్ళు తెరవండి. రాజకీయం కోసం రైతుల పొట్ట కొట్టకండి. కోట్లాది రూపాయల విలువైన మార్కెట్ యార్డ్ భూమిని కాపాడాల్సిందేనని నంద్యాల నూనెపల్లె వేదికగా కిసాన్ సంఘ్ నేతలు సమరశంఖం పూరించారు. మరి ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందిస్తారా లేదా అన్నదాతల ఆగ్రహానికి గురవుతారా అనేది చూడాలి. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గడ్డం అంకాల్ రెడ్డి, కడప జిల్లా కార్యదర్శి సుబ్బారెడ్డి, చాగలమర్రి మండల అధ్యక్షుడు పాములెట్టి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మడి సహదేవరెడ్డి. నేను భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో నిర్వహిస్తున్నాను. ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డులను పరిశీలించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. కారణం ఏంటంటే, నంద్యాల మార్కెట్ యార్డులో ఒక భాగమైనటువంటి నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాలు ఒక ప్రైవేట్ రాజకీయ పార్టీకి దారదత్తం చేయడం జరిగింది. ఈ విధంగా దారదత్తం చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. దీన్ని మేము ఖచ్చితంగా నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ మార్కెట్ యార్డు, ఎందుకు దీన్ని ఉపయోగించలేకపోతున్నారు, ఎంత నిరుపయోగం ఉంది, రైతులకు ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నారు, చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది పరిశీలించి, దీని మీద ఈరోజు నంద్యాల జరిగింది, రేపు కర్నూలు జరుగుతుంది, ఇంకో రోజు ఇంకో ఊరిలో జరుగుతుంది. కాబట్టి మార్కెట్ యార్డులను రక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరికి లేదు, కేవలం రైతులకు మాత్రమే ఉంది. ఎందుకంటే రైతుల కోసం పుట్టినటువంటిదే మార్కెట్ యార్డు. రైతుల ప్రయోజనాలను కాపాడడం కోసమే మార్కెట్ యార్డు ఉంది. ఈ మార్కెట్ యార్డును రక్షించుకోవడానికి ఎవరు ముందుకు రారు, ఏ ఉద్యోగస్తులు ముందుకు రారు, ఏ రాజకీయ పార్టీలు ముందుకు రారు, ఎవరు రారు. కేవలం రైతులకే సమస్య ఇది. కాబట్టి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వంతో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు, సరైనటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు, సరైనటువంటి పద్ధతుల మెయింటెనెన్స్ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్, ఇది నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో టెక్కీలో 15.5 ఎకరా, ఇక్కడ 8.5 ఎకరా, దగ్గర దగ్గర కొన్ని వందల కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీని సద్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు మేము టెక్కే చూసి వచ్చాం. టెక్కేలో ఒక రైతు కూడా కనీసం దాన్ని ఉపయోగించుకోవడం లేదు. కేవలం అన్ని బాడెక్కి ఇచ్చారు. అంటే రకరకాల వ్యక్తులకు బాడిగలకు ఇచ్చుకుంటూ పోయారు. అంటే బాడిగలు మాత్రమే వసూలు చేయడానికే మార్కెట్ యార్డ్ ఉందా అనేటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. అక్కడక్కడ అడప ఏదో మొక్కజొన్న పెంచుకుంటున్నారు. తర్వాత ఒక 2 పెద్ద కేంద్రాలు, 2 పెద్ద గోడౌన్లు ఈవీఎంలు స్టాక్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అంటే ఈవీఎంల స్టాకుల కోసము, లేకపోతే ఫ్రిడ్జ్లు అమ్ముకోవడానికి, లేకపోతే ఇంకోటి చేసుకోవడానికి మాత్రమే ఇస్తున్నారు తప్ప రైతులకు పరంగా ఉపయోగపడేది ఒకటి చూసాం. ఏదో ట్రాక్టర్ రిపేర్ ఏదో ఒకటి కనపడింది, స్ప్రేయర్లు అట్లాంటిది. అవి తప్ప ఎక్కడ కూడా రైతులకు ఉపయోగపడేటువంటిది టెక్కే మార్కెట్ యార్డ్లో కనపడలేదు. ఇక్కడ చూస్తామా, ఇక్కడ కేవలం బర్రెల సంత తప్ప వేరే ఏమీ ఉపయోగించలేదు దీన్ని. మరి ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యవస్థను చూస్తే మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇవాళ రైతులు ఆరబోసుకోవడానికి మార్కెట్ యార్డులు లేక, డ్రై యార్డులు లేక రోడ్ల మీద ఆరబోసుకుంటుంటే, చాగలమర్రి మండలంలో రోడ్ల మీద ఆరబోస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఎస్ఐ పోలీసులు స్టేషన్కి తీసుకుపోతున్నారు రైతులను. వాళ్ళు ఎక్కడ ఆరబోసుకోవాలి? అమ్ముకోవడామా, ధర లేదు. స్టాక్ పెట్టుకుందామా, మార్కెట్ యార్డ్లో గోడౌన్ లేవు. ప్రైవేట్ గోడౌన్లో పెట్టుకున్నామా, వాడు నెలకు 150, 200, 300 వేస్తాడు. హమాలీ ఛార్జీలు ఉంటాయి అక్కడ. అదే ప్రైవేట్ గోడౌన్ కాకుండా మార్కెట్ యార్డ్ ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, ఫ్రీగా ఉండేటివి. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, ఒక 7-8 సంవత్సరాల వరకు మార్కెట్ యార్డులలో ధాన్యం నిల్వ చేసుకుంటే ఫ్రీ, రైతుకు కనీసం 6 నెలలు ఫ్రీ. దగ్గర దగ్గర 100 రోజుల వరకు ఏమాత్రం ఛార్జెస్ వేరు. అసలు 100 రోజుల తర్వాత అమ్ముకుంటే కేవలం నామకే వాస్తే ఛార్జ్ చేసేవాళ్ళు. దాని మీద లోన్ ఇచ్చడానికి గవర్నమెంట్కి భరోసా ఉండేది బ్యాంకులకు, మార్కెట్ యార్డ్లో నిల్వ ఉందంటే. అలాంటి గోడౌన్లే లేవు. ఇన్ని గోడౌన్లు కట్టారు మన పెద్దలు, పూర్వీకులు, ఇంతమంది ఎంతో కష్టపడి కట్టింటారు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ఎంత నిరుపయోగం ఉండే చూడండి. ఇవి మెయింటైన్ చేయడానికి డబ్బులు లేకనా, లేకపోతే ఎందుకు? మరి మార్కెట్ యార్డు సెస్ వసూలు చేస్తారు, మీకు తెలుసు లేదో. ఊర్లో నుంచి ఏదైనా వ్యాపారం రైతు అమ్ముకుంటే రైతు సెస్ కట్టాలా? అయితే రైతు కట్టడు,
రైతు పేరు మీద వ్యాపారస్తులు కడతాడు. అంటే రైతు దగ్గర నుంచి వసూలు చేస్తేనే కదా వాడు కట్టేది, లేకపోతే వాడు లాభం ఎందుకు పోగొట్టుకుంటాడు? నేను డబ్బులు కట్టాలి మార్కెట్కి అంటాడు, ఊరు బయటికి పోతేనే విజిల్ వేస్తాడు. విజిల్ వేస్తేనే వాడు చేస్తూ రాయాలి, రాస్తున్నారా లేదా తెలియదు. అది రాసిన డబ్బంతా కూడా మార్కెట్ యార్డ్కే వస్తుంది. దాన్ని కేవలం రైతుల ప్రయోజనాల కోసమే ఖర్చు పెట్టాలి. లేదు, మరి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది నంద్యాలలో, ఇంత పెద్ద భూ వ్యవస్థ ఉన్నటువంటి అంటే 8.5 ఎకరా ఇక్కడ, 12.5 ఎకరా అక్కడ, అంటే 15 ఎకరాలు అక్కడ, అంటే 20 దగ్గర 25 ఎకరాలు భూమి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నదాన్ని ఉపయోగించుకునే విధానంలో, రైతులకు ఉపయోగపడే విధానంలో చేయకపోవడం వల్ల చాలా జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన. అంటే దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలనేది మా ఆందోళన. మొదటి కార్యక్రమం. రెండో కార్యక్రమము, రాజకీయ పార్టీకి 2 ఎకరాలు ఇస్తే 33 సంవత్సరాలు, అంటే అది 30 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా అది ఇంకా దాన్ని ఎవరు కదిలించలేరు. ఒక్కసారి వచ్చి ఆక్యుపై చేసుకున్న తర్వాత ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా కావచ్చు, అది సులభంగా కదిలించలేరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న భూమిని పోగొట్టుకునేటువంటిది ఎందుకు? లేదు, నీకు ఇది నిరుపయోగం అనిపించింది, ఇది అమ్మితే కొన్ని 100 కోట్లు వస్తుంది, ఈ 100 కోట్లు తీసుకుపోయి ఊరి బయట బ్రహ్మాండంగా మార్కెట్ యార్డ్ కట్టు, రైతులంతా ఉపయోగించుకుంటారు. మండలానికి ఒకటి కట్టు, మండలానికి ఒక పెద్ద యార్డు కట్టు, రోడ్ల మీద ఆరబోసుకునే బదులు అక్కడ ఆరబోసుకుంటారు కదా. ఎక్కడ కావాలంటే అక్కడ ఎకరా 10 లక్షలతో ఎకరాలు కొంటే ఎన్ని ఎకరాలు కొనకూడదు? ఈ మార్కెట్ యార్డు 2 అమ్మేస్తే ఎన్ని ఎకరాలు కొనకూడదు? 800 ఎకరాలు కొనవచ్చు. మొత్తం జిల్లా అంతా కూడా నీకు డ్రై యార్డులు కట్టచ్చు. అంత అవకాశం ఉంది. ఇట్లాంటి విలువైన భూములను, మార్కెట్ యార్డులు కేవలం రైతుల కోసం ఉండే భూములను రాజకీయ పార్టీల అవసరాల కోసం ఇవ్వడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తుంది భారతీయ కిసాన్ సంఘ్. కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దీన్ని ఆపు చేయడం కోసం మేము ఆల్రెడీ ఇప్పటికే కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, చీఫ్ మినిస్టర్కు అందరికీ కూడా ఉత్తరాలు రాయడం జరిగింది. దీన్ని తొందరలో ఆఫ్ చేయాలా. 207 జీవో ప్రకారం ఇచ్చారు ఏప్రిల్ 1వ తారీఖున. అది ఎవరికి తెలియదు, తర్వాత మాకు తెలిసిన తర్వాత మేము దాన్ని ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలకు ఎకరా కానీ, ఎకరన్నర కానీ, 2 ఎకరాలు ఇవ్వమని ఉంది చట్టం. ఎక్కడ ఇవ్వమనింది? ప్రభుత్వం భూములు ఇచ్చుకో, లేదా కొని ఇవ్వు, ప్రభుత్వం భూ సేకరణ చేసి ఇవ్వు కావాలంటే. అంతేకాని ఉన్న మార్కెట్ యార్డ్ను హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇవ్వటం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీని మీద మేము కార్యాచరణ కూడా నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికే మా కార్యకర్తలందరూ కూడా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. మనకు ఉన్నటువంటి ఆస్తిని పోగొట్టుకుని సొంత ఆస్తి కింద లెక్క ఇది. మాకు ఇది ప్రజల ఆస్తి కాదు, ఇది కేవలం రైతుల ఆస్తి. ఇది ప్రజలందరికీ, పౌరులకు అందరికీ సంబంధించిన ఆస్తి కాదు, ఇది కేవలం రైతులకు సంబంధించిన ఆస్తి. కాబట్టి రైతులే దీని మీద మనం క్వశ్చన్ చేయాలి. కాబట్టి అందరం కూడా ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే, అంటే జూన్ 10వ తారీఖున మేము పెద్ద ఎత్తున నంద్యాలలో దీన్ని ఆపు చేయడం కోసం పెద్ద ధర్నా కానీ, ర్యాలీ కానీ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా కార్యకర్తలందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు. కాబట్టి మేము దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, వెంటనే జూన్ 10వ తేదీ లోపల ఈ కార్యక్రమం చేయకముందే దయచేసి దీన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి అయితేనేమి, తర్వాత లోకేష్ బాబు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, నాదెండ్ల మనోహర్ గారికి, ముఖ్యంగా ఆయన సివిల్ సప్లైస్ మార్కెటింగ్ శాఖ మంత్రి కాబట్టి వారికి అయితేనేమి, అచ్చెన్నాయుడు గారికి అయితేనేమి, వీళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేసేది అంటే, రాజకీయ పార్టీలు ఈరోజు మీరు ఇచ్చారు, రేపు ఇంకొకరు ఇస్తారు, ఎక్కడ కూడా భూములు మిగలవు. కాబట్టి ఇది ఇవ్వద్దు, మీరు ఇచ్చుకోండి, ఎక్కడైనా కానీ పార్టీకి ఇచ్చుకోండి, కానీ మార్కెట్ యార్డ్ భూములు ఇవ్వద్దు అనేది మా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న కేసీ కెనాల్ డివిజన్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం పతాక స్థాయికి చేరింది. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే సీట్లలో లేకపోవడంతో ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల డివిజన్ కేసీ కెనాల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలు దాటినా కూడా సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రతాప్, అలాగే కింది స్థాయి అధికారులు, సిబ్బంది విధులకు హాజరు కాలేదు. నంద్యాల డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుండి రైతులు సాగునీటి సమస్యలపై కార్యాలయానికి వచ్చి అధికారుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల గైరు హాజరుపై ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈఈ ప్రతాప్ గురించి అక్కడి అటెండర్ను వాకాబు చేయగా అతను అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. ఈఈ గారు ఆఫీస్కు రాకుండానే అటు నుంచి అటే క్యాంపులకు వెళ్తారు. ఏవైనా సమస్యలు ఉంటే నాకే చెప్పండి అంటూ అటెండర్ సమాధానం ఇవ్వడంపై ప్రజా సంఘాల నేతలు, రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కార్యాలయం ముందే ఈఈ ప్రభుత్వ వాహనం నిలబడి ఉంది. ఆ వాహనాన్ని వదిలేసి
ప్రైవేట్ వాహనంలో క్యాంపులకు వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రైతుల సమస్యలను గాలికొదిలేసి విధులకు యగనామం పెడుతున్న ఇటువంటి నిర్లక్ష్యపు అధికారులపై నంద్యాల జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి కేసీ కెనాల్ ఆఫీస్ నందు ఉదయం 11:30 అవుతున్నా కూడా ఎటువంటి అధికారులు రాకపోవడము చాలా దుర్మార్గం. ముఖ్యంగా ఎన్నో దూర ప్రయాణాల నుంచి, పల్లెటూర్ల నుంచి ఎంతోమంది రైతులు, అదేవిధంగా కేసీ కెనాల్ ఆనకట్టకు అనుకున్నటువంటి రైతులు ఉన్నటువంటి చాలా మంది వస్తుంటారు. అటువంటి తరుణంలో, ఈ ఎండాకాల తరుణంలో కేవలం వాళ్ళు ఈరోజు 11:30 అవుతున్నా కూడా కేసీ కెనాల్ ఆఫీస్ నందు అధికారులు రాకపోవడము పూర్తి స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం. ఏదైతే జిల్లా కలెక్టర్ గారు విధులకు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కేసీ కెనాల్ అధికారులను పై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి, ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు అధికారులు సక్రమంగా ఉండి పనిచేస్తేనే వాళ్ళకు 3 పూటల నోట్లోకి అన్నం పోయే అవకాశం ఉంది. కానీ ఈ రోజు అధికారులు రాకపోవడము 11:30 అవుతున్నా చాలా సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డెమోక్రటిక్ విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నంద్యాల జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కేసీ కెనాల్ ఆఫీస్ నందు ఇంకా ఈఈ గారు ఇక్కడికి ఇంకా ఆఫీసు విధులకు రాకపోవడం ఇంత లేటుకు కారణమైనటువంటి విషయాన్ని ప్రజలకు మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. మరి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అధికారులు, జిల్లా అధికారులు ఇంత ఆలస్యత్వం వహించి ప్రజలకు అందుబాటులో ఉండకుండా తమ సొంత పనులు చూసుకుంటే, ఇక ఇక్కడ లోపల ఉన్నటువంటి అటెండర్ చెప్తున్నాడు, సారు రాలేదు, ఆయన సొంత బండి మీద విలేజ్లకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఏదో తరచూ తను పోయేటువంటి వ్యవహారాలలో అక్కడ చూసుకుంటుంటాడని చెప్పాడు. కానీ ప్రభుత్వ సంఘం సంబంధించిన వెహికల్ ఇక్కడే ఉంది. ఈ వెహికల్ ఎక్కడగానే ఆయన ఉపయోగించుకొని పోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కాబట్టి ప్రజలకు, మీడియా రంగానికి కలెక్టర్ గారు వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపైన ఎంత ఉందని చెప్పేసి రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సూరజ్ ధనుంజయ్ ఐఏఎస్. నంద్యాలలో ఘనంగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవారెడ్డి 114వ జయంతి వేడుకలు. నంద్యాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై సంపూర్ణ నిషేధం. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఘోరంపై ప్రభుత్వాన్ని నిలదీసిన భారతీయ కిసాన్ సంఘ్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.